అందరికీ నమస్కారం. ఈరోజు గిజిగాడి నాణేలు కొన్ని చదువుతాను. మానవుల్లో వ్యవసాయదారులే దేవుళ్ళు, ఆదరించని మానవులు. వ్యవసాయదారుల కష్టాల పంట మధ్యదళారులకు సిరుల పంట. కలుషితాలకు కాదేది అనర్హం, వస్తువులు మనసులు కలుషితం. కార్యసాధనకు కావాలి సంకల్పం, ఆరంభం పట్టుదల కావాలి పూర్తికి. మానవ మేధస్సు అన్వేషణ సహితం, ఫలితమే ప్రస్తుత సౌలభ్యాలు. మానవుల సంపదలో హెచ్చుతగ్గులు కారణం సమాజమే. జనన మరణాలు సృష్టి రహస్యమే, కార్యాచరణే జీవి ధర్మం. ఆర్గానిక్ పంటలని మోసం, వీటి అధిక ధరలకు జేబులకు చీళ్ళు. పక్వానికి వచ్చిన ఫలాన్ని మంచివే, అపక్వాలు అమ్ముతున్నారు. పంటలన్నీ మంచివే, కానీ అవి ఆర్గానిక్స్ అయినప్పుడు. ఎరువులు పురుగుల మందులు లేని పంటలు మంచివే, దిగుబడేది? పంటలు పండించేది రైతు మాత్రమే, అనుభవించేది ఎందరో. మరి వైద్యులు పళ్ళు తినమంటారు, మరి సహజమైనవి లభించేది ఎక్కడ? ఆరోగ్యానికి పళ్ళు ఎంతో శ్రేష్టం, కానీ సహజమైనవి దొరకాలిగా. ఆరోగ్యానికి మంచి ఆహారం కావాలి, మరి మంచి పదార్థాలు ఎక్కడ? పాలు, పాల పదార్థాలు ఆరోగ్యానికి మంచివి, మంచి పాలు లభించాలిగా. విశ్వమంతా ఆకర్షణ వికర్షణ కలయిక, అందుకే భ్రమ. విశ్వం అనంతం, గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు ఎన్నెన్నో. ప్రకృతే దైవం కాదా? అందరినీ రక్షిస్తుంది, కడతేరుస్తుంది. ప్రకృతి విలక్షణమైనది, గాయాన్ని మాన్పుతుంది, సమస్యలు తీరుస్తుంది.